కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు సంబంధించిన ఆదివారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో వాల్ పోస్టర్ను యువతతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎన్నికల ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారని, మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి 12 సంవత్సరాలు అయినా కనీసం 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేశారని వారు దుయ్యబట్టారు. ప్రభుత్వం యువతకు సబ్సిడీ రుణాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతకు గత 2 ఏళ్లుగా సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని వారన్నారు. విద్యార్థులకు నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించి నీట్ పేపర్ లీకేజీ కావటం వలన విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఇంటర్వ్యూ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, ఏపీ హైకోర్టుకు సిట్ రిపోర్ట్ ఇచ్చారని, మెరిట్ అభ్యర్థులు కాకుండా అడ్డదారుల్లో వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చిన ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యులు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ సభ్యులను నియమించాలని, 2019 నుండి 2024 వరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలపైన సిబిఐ చేత విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19న కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరరావు, ఏఐవైఎఫ్ నాయకులు రొడ్డ అంజిరెడ్డి, యు రాజు, సూర్య, హేమంత్ చక్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కారం కోరుతూ ఈ నెల 19వ తేదీన మరి అన్ని జిల్లా కలెక్టర్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయబోతాము. ప్రధానంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా ఉద్యోగం ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు. నిరుద్యోగులు వ్యసనాలకు బానిసలై చెడు మార్గాలతో చూస్తా ఉన్నాం. కాబట్టి నిరుద్యోగతకి ఉపాధి కల్పించని చెప్పి కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూడా ప్రకటన చేసి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుని తీవ్ర ఇబ్బందులు చేస్తున్న పరిస్థితి చూస్తాము. అందుకని ఈరోజు మోడీ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. దివస సమయకి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మరి పక్కన డిప్యూటీ పోస్టులు కూడా ఇవాళ డిప్యూటీ పోస్టులు కూడా అభ్యర్థులు జరుగుతూ ఉంది. ఇవాళ మెరిట్ విద్యార్థులు కాకుండా మరి అడగాలు వచ్చిన వాళ్ళు కూడా డిప్యూటీ పోస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసి చెప్పి కూడా వస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ నిరుద్యోగులు అనే వాళ్ళు చదువులు పూర్తి చేసుకొని తల్లిదండ్రులు డబ్బున్నా లేకపోయినా అప్పులు చేసి హైదరాబాద్, విశాఖపట్నం అట్లానే బెంగళూరు లాంటి ప్రాంతాలపై కోతి తీసుకుని వస్తూ ఉంటే ఇవాళ అడ్డదారులు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడం అనేది దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. నిరుద్యోగులు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏపీపీఎస్సీ కూడా ప్రక్షాళన చేయాలి. ఏపీపీఎస్సీలో గత సంవత్సర ఖాళీగా పోస్టులు చైర్మన్ పోస్టులు భర్తీ చేయాలి, సభ్యుల పోస్టులు భర్తీ అని చెప్పి కూడా ఏమేమి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగులు ఎదుర్కొనే సమస్య కావచ్చు, నిరుద్యోగులు ఇస్తామంటే ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీల అమలు కోసం ఈ నెల 19న పల్నాడు జిల్లా కలెక్టర్ గారి వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయబోతాము. ఈ కార్యక్రమానికి ఈ జిల్లా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము.